హాయ్ అందరికీ నమస్కారం. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్. శాకంబరి అవతారంలో అమ్మని దర్శిద్దాం. మొత్తం కూరగాయలతో చక్కగా అలంకరించేశారు. ముందు రోజు మా ముత్తైదులందరూ వచ్చి కూరగాయలని ఇలా అందంగా కట్టారు. అందరికీ ఫోన్లు చేశారు. వచ్చాము మేము వీలైనంత వరకు చక్కగా కట్టాము. ఇది మూలమూర్తి కాదు, ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తికి అలంకరణ చేశారు. లోపల మూలమూర్తికి ఇంకా గుడి ఆవరణ అంతా చక్కగా కాయగూరలతోటి ఆకుకూరలతోటి అలంకరణ చేశారు. శాకంబరి అవతారం ఎందుకంటే ఈ మాసంలో వచ్చేటువంటి వర్షాల వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ మన అందరికీ ఆరోగ్యం చెడిపోతుంది. అమ్మవారు తనే శాకంబరిగా, దానికి ఒక వృత్తాంతం ఉంది. పూర్వకాలంలో ఆవిడ మనకు కరువు వచ్చినటువంటి సందర్భంలో అమ్మయే ఆ కాయగూరని ఆకుకూరల్ని అందించి మనల్ని అందరినీ బతికించింది అన్న ఒక వృత్తాంతం. ఆ వృత్తాంతం ఆధారంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్యకి ముందు ఇలా శాకంబరి అవతారాన్ని ఎవరి దగ్గరలో ఉన్న అమ్మల్ని వాళ్ళు దుర్గ అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, లక్ష్మీ దేవి, ఎవరైనా సరే, సరస్వతి దేవి, ఎవరైనా సరే అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి స్వరూపాన్ని కాయగూరలతో ఆకుకూరలతో ఇలా అలంకరించి వాటిని వండి భక్తులకి పెడతారు. ఎందువల్ల అంటే ఆ అమ్మవారిని తాకినటువంటి ఈ ప్రసాదం తిన్న వారికి ఈ 4 నెలల్లోనూ ఇటువంటి రాకుండా, మనకి ఋతువులు మారడం వల్ల కానీ వర్షాల వల్ల కానీ వచ్చే జబ్బులు బారిన పడకుండా అమ్మవారు రక్షిస్తుంది అనమాట. ఈ గుడిలోనే మగ హనుమంతుడు కూడా ఉన్నారు. ఆయనకు కూడా చక్కగా అలంకరణ చేశారనమాట. సో ఎవరైనా సరే దగ్గరలో అమ్మవారి గుడి ఉంది, ఇలా శాకంబరి అవతారంలో అలంకరణ చేసి తర్వాత రోజు భోజనం పెడుతున్నారు అంటే తప్పకుండా వెళ్ళి భోంచడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు పొద్దున్న మాకు కుంకుమ పూజలు జరిగాయి, హోమాలు జరిగాయి, సాయంత్రం భజన కార్యక్రమాలు జరిగాయి. 3 రోజులు వరుసగా అమ్మవారికి అభిషేకాలు జరిగాయి. అందరూ వచ్చి తిలకించారు. థ్యాంక్ యూ.